హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వియాస్ ది అల్టిమేట్ ఛానల్. నేను మీ విశాలిరామ్. శివరాత్రికి ముందు రోజున శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామికి కళ్యాణం జరుగుతుందండి. కళ్యాణం జరిగే ముందు 108 మంది పేరంటాలు 108 కలశాలను తీసుకొని ఆలయం నుండి మేళతాళాలతో వాటర్ ట్యాంకుల దగ్గరికి వెళ్ళి నీటిని తీసుకుని వచ్చి ఆ కలశాలను స్వామివారి సన్నిధిలో ఉంచుతామండి. రేపు ఉదయం అంటే శివరాత్రి రోజు తెల్లవారుజామున 4 గంటలకు ఆ కలశాలలో ఉన్న నీటితో స్వామివారికి అభిషేకం చేస్తారండి. ఇప్పుడు మేమందరం వాటర్ ట్యాంకుల దగ్గరికి వెళ్ళి కలశాలతో నీటిని తీసుకుని వస్తామండి. ఈలోపు మీరేం చేయాలి? మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుందండి. ఇప్పుడు మేము వాటర్ ట్యాంక్స్ దగ్గరికి వచ్చేసామండి. ఇప్పుడు మేము అందరం వాటర్ పట్టేసుకుని గుడి దగ్గరికి తీసుకువెళ్తాము. గుడి దగ్గర నుండి వాటర్ ట్యాంకులకి పెద్ద ఎక్కువ దూరం ఏమి ఉండదండి, ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది అంతే. మేళ తాళాలతో గుడి దగ్గర నుండి పేరెంటాలందరం ఈ కలశాలను తీసుకుని వాటర్ ట్యాంకుల దగ్గరికి వచ్చి కలశాలతో నీటిని తీసుకుని వెళ్ళి ఆలయంలో పెట్టేశాక అప్పుడు స్వామివారి కళ్యాణం స్టార్ట్ అవుతుందండి. కలశాలతో నీటిని తీసుకుని వచ్చి ఆలయంలో పెట్టేశామండి. ఇప్పుడు కొద్దిసేపట్లో స్వామివారి కళ్యాణం స్టార్ట్ అవుతుంది. ఆడదాం వేసుకోండి.
ఆ తమలపాలలో మగవారు అక్షరాలు పుచ్చుకుని ఆడవారు చేతిలో నీళ్లు పోయండి. ఒక్కరుగా కూర్చుంటే ఎవరికి వారు చేతిలో నీళ్లు పోసుకుని కింద తమలపాలు వేసుకుని అక్షరం నీళ్లు తమలపాలలో ఉంటుంది. ఓ అక్షర కింద ఒక పుష్పము మీ యొక్క కలశాల్లో వేసి ముందుగా ఆడవారు తర్వాత మగవారు చేయి మొదలు వేసుకున్నారు. పాత్రలో వేయడమా ఒక పుష్పం ఒక అక్షరం వేసి చేయబోతే మగవారు ఆడవారు కూడా ఓం గణేశ్వరే విష్ణుగంగే సమాప్తః మహావిజయమా అత్రుణాస్పృహః సర్వే సత్తదేవాసంధ్యా ఓదై సర్వేణ సామవేదో హేతరమణః సర్వే గణామసమాప్తః శైతే శుద్ధావతిమృతే ప్రశిక్షణే హేర్యజ్ఞేష మధ్యమే ఆపవాయుం సర్వం విశ్వాభృతాన్యాప ప్రాణవ అపపుష్పాపో నమాపో అమృమాప సంరారాపో విరాడాప స్వరాడాప చండాముషాపో జ్యోతిగుషాప యుగుషాప సత్యమాప సర్వా దేవతా ఆపో భవ సవరాప ఓం నీరభో ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థో మమ జన్మ అభ్యాసాతు జన్మ ప్రభృతి ఏతతు క్షణ పర్యంతం మధ్యే బాల్య యవ్వన కౌమార వార్ధకేషు జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థాషు మనః వాక్కు కర్మేంద్రియ జ్ఞానేంద్రియ రహసి ప్రకాశే చ జ్ఞానతో అజ్ఞాన కృత దోష నివారణ సిద్ధ్యర్థం మమ జన్మరాశి నామరాశి జన్మ నక్షత్ర నామ నక్షత్ర జన్మాంశ నామాంశ వసాచ్చ ఏ గ్రహాः అరిష్ట స్థానేషు స్థితः తైః క్రియమాణ కరిష్యమాణ వర్తమాన వర్తిష్యమాణ సూచిత ఆగామి సర్వ అరిష్ట పరిహార ద్వారా మమ జాతక రీత్యా శుభస్థాన శుభయోగ్యత శుభఫల సిద్ధ్యర్థో మమ సహకుటుంబాన అపమృత్యు పరిహార ద్వారా శరీర ఆరోగ్యత సిద్ధ్యర్థో మమ శరీరే వాత పిత్త కఫ ఉద్భవ నానాకారణ జ్వర కుష్టు శూల స్మిత్ర ఉత్తరాపోషణం సమర్పయామి పాదో రక్షాలయామి సమర్పయామి. అయ్యా మీకు అక్కడ పెట్టారు కదండి, తాంబూలాన్ని చేయండి. భోగి పరైక్షకు రేనాగవలే కొత్త చూడే స్మాయిత్తం తాంబూలం
నమస్కారం చేసి చెప్పండి. విఘ్నేశ విధి మార్తాండ చంద్ర ఇంద్ర ఉపేంద్ర వందిత నమో గణపతయే తుభ్యం బ్రహ్మణ బ్రహ్మణస్పతే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం గురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. గణపతి నమస్కారం చేసుకుని ఈ రోజున కళ్యాణం స్వామివారి కళ్యాణ మహోత్సవంలో గణపతి పూజ చేసేవారు ముందుగా ఏ విధానం లేకుండా శాంతి కళ్యాణ అంగత్వేన మమ రక్షార్థం రక్షాబంధన పూజాం కరిష్యే. అక్షరంలో నీళ్ళు పెట్టండి, లేకపోతే వేలతో నీళ్ళు
ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి వారి కళ్యాణం ఎంత బాగా జరిగిందో కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.